సంఘస్థులకు స్వాగతం. నేను మీ కాపర్ని. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. మానస సంచరరే ఒక భగవత్ కీర్తన. ఇంద్రియాలను జయించిన ఒక పరమయోగి అతి చంచలమైన మనస్సును నిలకడగా ఉంచాల్సిన మనిషి అతి చంచలమైన మనస్సును నిలకడగా ఉండకుండా సంచరించు, స్వేచ్ఛగా విహరించు అని చెప్పి తన మనస్సుకి తాను చెప్పుకుంటా అందరికీ కూడా అందించిన ఒక వైవిధ్యమైన బోధ, ఒక కృతి. తన శిష్యుడిగా ఉన్నప్పుడు తన గురువు చెప్పాడని చెప్పేసి అప్పటి నుండి కూడా తన జీవిత పర్యంతము తను సజీవ సమాధి అయ్యేంత వరకు కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉన్న ఒక శిష్యుడు తన చరమదశలో బహుశా చివరి కీర్తన ఆయన చాలా కృతులు రాశాడనమాట. తన శిష్యులు అడిగారని చెప్పేసి తన చివరి ఉపదేశంగా అందించిన కీర్తన. మోక్ష సాధనకు కానీ ఇంకా ఆనందానికి కానీ ఎంతో సులభమైన, సున్నితమైన, అంతేకాకుండా లాభం ఉండేది, అలాగే నష్టరహితమైన యొక్క కీర్తన, అంతేకాకుండా ఒక సోపాన సాధనం అన్నమాట మానస సంచరరే. మనస్సును స్వేచ్ఛగా విహరింపజేస్తూనే అదుపులో ఉంచే అద్భుతమైన సాధనం. పరమాత్మతత్వాన్ని పొందుకోవడానికి లేకపోతే దాన్ని అనుభవించడానికి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంచిన అద్భుతమైన పరికరం ఈ కీర్తన. సో ఈ సున్నితమైన కీర్తనని, చాలా చిన్నది కూడా, ఏముంటుంది అందుట్లో, ఆ యోగి ఎవరు, ఏం చెప్పారు అని చెప్పేసి మనం ఇప్పుడు నిదానంగా తెలుసుకుందాం. బ్రహ్మణి మానస సంచరరే. మానస సంచరరే ఈ కీర్తన కృతికారుడు సదాశివ బ్రహ్మేంద్ర. ఆయన్ని సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి అని కూడా అంటారు. ఈయన ఏ కాలంలో నివసించాడు అంటే సుమారుగా 1630 నుంచి 1756 వరకు, అంటే 126 సంవత్సరాలు. ఇంతకాలం జీవించారా ఈయన, లేకపోతే సుమారుగా ఈ కాలంలో ఉన్నారని అంటున్నారా తెలీదు. కాకపోతే ఈయన నిర్యాణం మాత్రం నిర్యాణం అనాలా లేకపోతే సజీవ సమాధి అయ్యారనమాట. ఈయన 1756లో జరిగింది అని చెప్పేసి అంటారనమాట. సో ఆ ప్రకారం తీసుకుంటే మనకి ఈయన ఎప్పుడైతే సజీవ సమాధి అయ్యారో అది తెలుసు మనకి. ఎప్పుడు పుట్టారనేది కొంచెం సందేహం అన్నమాట. తర్వాత ఈయన అసలు పేరు పూర్వాశ్రమంలో ఏమిటి అంటే శివరామకృష్ణ. ఈయన తండ్రి గారి పేరు ఏమిటి అంటే మోక్ష సోమసుందర అవధానులు ఆయన తండ్రి గారి పేరు. అలాగే ఆయన తల్లిగారి పేరు వచ్చేసి పార్వతి. ఆయన గురువుగారి పేరు వచ్చేసి శ్రీ పరమశివేంద్ర సరస్వతి వారు. ఈయన కంచి కామకోటి పీఠానికి 57వ శంకరాచార్యులు అనమాట. ఈయన శిష్యులే శివరామకృష్ణ. ఆయన తర్వాత సదాశివ బ్రహ్మేంద్రులుగా అయ్యారు. ఆ తర్వాత ఈయన ఎక్కడ ఉన్నారంటే ఈయన జీవితకాలం కుంభకోణంలో ఉన్నారు. మీకు తెలుసు, తమిళనాడులో ఉంటుంది కుంభకోణం అనేది. ఆ తరువాత ఈయన సజీవ సమాధి అయినప్పుడు ఎక్కడయ్యారు అంటే నేరూరు అని ఒక గ్రామం ఉంటుంది. అది తమిళనాడు కారూరు జిల్లాలో కారూరు అనే ఊరుంది. దాని నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట నేరూరు అనేది. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే ఇక్కడ మీకు కోఆర్డినేట్స్ ఇచ్చాను. మీరు వీటిని గూగుల్ మ్యాప్లో కానీ ఎక్కడన్నా పెట్టుకుంటే ఈ అధిష్టానం ఎక్కడ ఉందనేది మీకు ఖచ్చితంగా పిన్ పాయింట్ చేసి చూపిస్తుంది అనమాట, ఇక్కడ ఉంది అని చెప్పేసి. సో అధిష్టానాన్ని ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు అనమాట. చాలామంది వెళ్తూ ఉంటారు, అక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి వెళ్ళి ఏదన్నా రామాయణం చదువుకోవడం, ఏదన్నా కీర్తనలు పాడడం, ఇదంతా చేస్తూ ఉంటారు. మనకి తిరువన్నామలలో ఎలా అయితే ఉందో అట్లాగనమాట. అక్కడ మనకి రమణ మహర్షుల ఆశ్రమం ఉంది కదా, అలాగే ఇది కూడా చాలామంది వెళ్తూ ఉంటారు అనమాట అక్కడ ఉండి రావడానికి కొంతసేపు. సో ఈ అధిష్టానం అనేది నేరూరులో ఉంది. తర్వాత ఇక ఈయన
ఎప్పుడు చేశాడు ఏమిటి అనేది అంతకుముందు ఆల్రెడీ చెప్పాను. కరెక్ట్గా మనకి ఎప్పుడు చేశారో తెలియదు, కానీ కాకపోతే ఆయన గురువు చెప్పిన తర్వాత ఈయన జీవితం అంతా కూడా మాట్లాడలేదు అనమాట. ఎవరికన్నా ఏదన్నా చెప్పాలన్నా కానీ కాగితం మీద రాసిచ్చేవాళ్ళు అంతేగాని ఈయన నోరు తెరిచింది లేదు. ఆయన గురువు ఆజ్ఞాపించిన తర్వాత మాట్లాడలేదన్నమాట. అలాగే ఈయన చేసిన కీర్తన మానస సంచరి అనేది ఆయన శిష్యులకి రాసిచ్చారు అని చెప్పేసి అంటారు. ఎప్పుడు రాసిచ్చారంటే చివరిలో రాసిచ్చారని చెప్పేసి అంటారు, కానీ కరెక్ట్గా మనకి తెలియదు అనమాట ఆయన జీవిత కాలంలో ఏ సమయం నందు రాసిచ్చారు ఏమిటా అని చెప్పేసి. అయితే ఈయన ఈ కీర్తనే కాదు అనేకమైన కీర్తనలు చేశారనమాట, ఒకటని కాదు. ఈయన పెద్ద కంపోజర్. మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే కృతికారుడు. అందుట్లో చాలా లుప్తమైపోయినాయి. ఎన్ని రాశాడో మనకు కరెక్ట్గా ఖచ్చితమైన సంఖ్య లేదు. అలాగే అనేకం లుప్తమైపోయినాయి. ఈయన రాసినవి సంపూర్ణంగా లేని ఉన్నాయి. వాటిల్లో కొన్నే దొరికినా కానీ ఆ ఉన్న వాటిల్లో కూడా మానస సంచరి అనే దానికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. అది ఏంటి, ఎందుకు వచ్చింది ఆ ప్రాముఖ్యత అనేది చూద్దాం. అయితే ముందు ఈయన కంపోజర్ అన్నాను కదా, సంగీతం పరంగా ఈయన కీర్తన రాశాడు. మరి కీర్తన అనేది ఎందుట్లో రాశాడు అనేది మనం చూసుకుంటే, మానస సంచర్రే అనే ఈ సంకీర్తన రాగం విషయంకి వచ్చేసరికి క్షమారాగంలో ఉంటుంది, తాళం విషయంకి వచ్చేసరికి ఆది తాళంలో ఉంటుంది అనమాట. సంగీతం పైన శ్రద్ధ ఉన్న వాళ్ళకి తెలిసే ఉండాలి ఈ కీర్తన అనేది. ఇది తెలియని ఎవరు గాయకులు కానీ ఎవరు ఉండరనమాట, ఇంత ఫేమస్ ఈ కీర్తన. సో ఇది ఈ కృతికారుని గురించి, లేకపోతే ఇంకా తర్వాత ఈ కృతి గురించి ఉన్న అవసరమైన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంతకన్నా చెప్పాలనుకుంటే ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకుంటా పోవచ్చు. ఈయన లైఫ్లో ఏమేం చేశారు, ఇంకా ఏమేం కీర్తనలు చేశారు, ఈయన పట్ల ఏమన్నా ఇంకా గొప్ప గొప్ప విషయాలు ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి. కాకపోతే అవన్నీ ఈ కీర్తన గురించి చెప్పడానికి మనకు అంత అవసరం లేదు కాబట్టి, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అవుతుంది కాబట్టి, సందర్భానికి మించింది అవుతుంది కాబట్టి అక్కడ లోపలికి వెళ్ళటలేదు. ఈయన ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఈయన గురించి మీకు ఆన్లైన్లో వికీపీడియాలో కానీ రకరకాల చోట్ల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, దాన్ని చూడొచ్చు. సో ఇప్పుడైతే ఈయన గురించి మనకి ఇంతవరకే అనమాట. తర్వాత అసలు ఈయన ఏం చెప్పాడనేది ఆ కీర్తనలో అది ముఖ్యమైనది, దాని గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఈ కీర్తనలో ఏముందనేది పదము కూడా మనమంతా పరిశీలించే ముందు ఒక్కసారి ఆ కీర్తన ఏమిటా అని చెప్పేసి విందాం. ఈ కీర్తనని చేసింది మహర్షి గారు అనమాట, గానం చేసింది. సో ముందుగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు ఆ కీర్తన ఏముందా అని చెప్పేసి ఒకసారి విందాం రండి. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదశిఖి పించాలంకృత చికురే మదశిఖి పించాలంకృత చికురే మదశిఖి పించాలంకృత చికురే మదశిఖి పించాలంకృత చికురే మహనీయ కపోలజిత ముకురే మహనీయ కపోలజిత ముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే శ్రీరమణీ కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే శ్రీరమణీ కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే
పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మానస సంచరరే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఈ పాదాన్ని మనం పదాలు ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి చూస్తే ఇందులో మానస సంచర రే అనే 3 పదాలు ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క పదం అర్థం ఏమిటి అని చెప్పేసి చూస్తే మానస అనేది పుల్లింగ మానస శబ్దం యొక్క విభక్తి అన్నమాట. ఎందుట్లోకి వస్తుంది అంటే సంబోధన ప్రథమా విభక్తిలోకి వస్తుంది, ఏకవచనం. అంటే ఏంటంటే ఇక్కడ పిలుస్తున్నారన్నమాట. హే రామ, హే పృథ్వీ అని చెప్పేసి ఎట్లా పిలుస్తామో అట్లా హే మానస అని చెప్పేసి మనస్సుని పిలుస్తున్నాడు, ఓ మనస అని. తర్వాత 2వ పదము సంచర. దీని అర్థం ఏమిటి? సం అను చర్ ధాతు లోట్లకారంలో వస్తుందన్నమాట. లోట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనంలోకి వస్తుంది. అంటే ఎదుట వ్యక్తితోటి ఏకవచనములో సంబోధిస్తా చెప్తున్నాడు పలానా చేయమని చెప్పేసి. ఏం చేయమని చెప్తున్నాడు? చర్ ధాతు అనేది దేనికి సంబంధించింది? చరించు, సంచరించు, సంచరించు ఓ మనసా అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ నెక్స్ట్ 3వది రే. రే అనేది సంబోధన విభక్తి ప్రత్యయం అన్నమాట. అంటే దీనికంటూ ప్రత్యేకమైన అర్థం లేదు, స్వతంత్ర ప్రయోగం లేదనమాట. వేరే పదాలతోటి కలిపి ప్రయోగించాల్సి వస్తుంది. మనం రా అంటాం కదా, ఏరా, ఓరా, పోరా, ఏమే అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటాం కదా. ఆ పదం చివరిలో ఏదైతే ఉందో పిలుపుకి కానీ లేకపోతే పలానా విధంగా సంబోధించడానికి కానీ దానికన్నమాట. సో ఈ రే అనే దానికి స్వతంత్ర ప్రయోగం లేదు. ఇక్కడ మనస్సుని సంబోధిస్తా మానస అంటే ఓ మనస సంచరించుము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇది దాని అర్థం. మానస సంచరరే అంటే ఓ మనస సంచరించుమురే అని చెప్పేసి చెప్తున్నాడు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఈ కీర్తనకి శీర్షిక ఇదే, అలాగే మొదటి పాదము కూడా ఇదేనమాట. ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ మనస్సు అనేది ఎంతో ప్రధానమైనది. మానస సంచరరే మనకి గీతాచార్యుల వారు ఏమన్నారంటే ఎం వాపి స్మరన్ భావం తేజచ్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అని 8వ అధ్యాయంలో అన్నారన్నమాట. 6వ శ్లోకంలో వస్తుంది ఇది. అక్కడ మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో ఓ కౌంతేయ, ఓ అర్జున, ఎప్పుడు అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందును అని చెప్పి. మీరు ఎప్పుడు దేని గురించి అయితే ధ్యానిస్తూ ఉంటారో చివర్లో కూడా దాన్నే పట్టుకుంటారో అదే మీకు దక్కుతుంది. మనకి అందరికీ తెలిసిన వృత్తాంతం అనమాట, భరతుని కథ. అతడు దాదాపు మోక్ష స్థాయికి వెళ్ళిపోయి కూడా ఒక జింక పిల్లతోటి బంధం ఏర్పడి తాను అంత్యకాలంలో ఆ జింకనే స్మరిస్తాడనమాట. తర్వాతి జన్మలో జింకలా పుడతాడు. ఇది అక్కడ చెప్పారు. మరి మనం ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉండాలి అంటే మనస్సుని అదుపులో పెట్టుకోవడం అనేది అత్యంత ఆవశ్యకము. మరి అదంత సులభమా సులువా అని అడిగితే కాదు. ఎందుకంటే మనస్సు అనేది ఎంతో చంచలమైనదనమాట.
అంటే మీరు ఒకటి పట్టుకోమని చెప్తే అది పట్టుకునిద్దా, అట్లా పట్టుకున్నట్టే పట్టుకొని పక్కకి వెళ్ళిపోతుంది. మీరు దీన్ని గమనించాలి అనుకుంటే స్వతహాగా ధ్యానం చేయడానికి కూర్చోండి. ఒక సమయంలో ఎప్పుడన్నా. అలవాటు ఉన్నవాళ్ళు కొంచెంసేపు ఉంటారు. అలవాటు లేని వాళ్ళు ఏ ఆలోచన రాకుండా ధ్యానం నిలబెట్టాలి మనస్సుని అనుకుంటే ఏదో ఒక ఆలోచన మీకు ఎక్కడెక్కడి నుంచో ఏవేవో వినిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ వినని గుడి గంట మీరు అప్పుడే ఉంటారు. ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. మీ మనస్సులో కూడా అనేక రకమైన ఆలోచనలు మెదులుతానే ఉంటాయి. ఏది పడితే అది ఒకటి తర్వాత ఒకటి ఆగను కూడా ఆగదు, వస్తానే ఉంటాయి. మనస్సు అనేది అత్యంత చంచలమైనది. పైగా దాన్ని దారి తప్పించేందుకు మనకి పంచేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒకదాన్ని మనసులోకి చొప్పిస్తూ ఉంటాయి. చొప్పించి మనసుని మథిస్తాయి అన్నమాట. మనం పెరుగుని ఎట్లయితే మథించి మజ్జిగ చేస్తామో అట్లా చిలికేస్తాయి. ఎల్లప్పుడూ ఇవి రెడీగా ఉంటాయి అన్నమాట. దీన్ని మీరు ఇంద్రియాలను గట్టిగా తొక్కేద్దామని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇంద్రియాలు కానీ వీటన్నిటిని గట్టిగా అణిచిపెట్టుకుందామని. కానీ ఇంద్రియాలు ఎంత బలమైనయో గీతలోనే చెప్పాడు కృష్ణుడు. మళ్ళీ అది సాంఖ్యయోగంలో వస్తుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః అని చెప్పేసి. అంటే ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే ఓ కౌంతేయ, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కుపోగలవు అని చెప్పేసి. అంటే బలవంతంగా లాగేయగలవన్నమాట. సాధకుని మనసును కూడా నియంత్రణ పెట్టుకోగలిగిన వాడిని కూడా ఎంతసేపని పెట్టుకుంటారు. అందుకే జయించాలి అంటారు, అణిచివేయకూడదు. అణిచివేస్తే ఎప్పుడోకప్పుడు తిరిగి మళ్ళీ బుస కొడుతుంది అనమాట ఆ సర్పం. కానీ దాన్ని జయించాలి అని చెప్పేసి. క్రోధాన్ని జయించడం అంటే క్రోధము లేకుండా ఉండడం కాదు, క్రోధాన్ని అదుపులో పెట్టుకోవడం. కృష్ణుడు గీత చెప్పాడు, కానీ తర్వాత యుద్ధం జరిగేటప్పుడు భీష్ముడు చేసిన దానికి ఈయనకి క్రోధం వచ్చి క్రోధాన్ని తెచ్చుకున్నాడు. కానీ క్రోధాన్ని జయించడానికి అనడానికి అర్థం ఏంటంటే అలా వచ్చిన క్రోధం అలాగే తగ్గిపోయింది, ఏమీ చేయకుండానే. ఇది క్రోధాన్ని జయించడము అంటే. అందుకని ఇక్కడ ఇది సాంఖ్యయోగంలో చెప్పిందనమాట. దీని తర్వాత ఇంకొకటి వస్తుంది మళ్ళీ. ఇది 60వ శ్లోకం సాంఖ్యయోగంలో. 61వ శ్లోకంలో తాని సర్వాణి సంయమ్య యుక్తాసీతమత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందుంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు అని ఇది కూడా చెప్పారు దాని వెంటనే. అందుకే అంత్యకాలంలో దేవుడు మదిలో ఉండాలి అంటే ముందు నుండి ఉండాలి. అలా జరగాలంటే మనసు మనదుపులో ఉండాలి. అందుకనే సదాశివ బ్రహ్మేంద్రుల వారు కూడా ఏదో ఎదురుగా ఉన్న వారితో మాట్లాడుతున్నట్లు తన మనస్సుతో తానే మాట్లాడుతున్నాడు. అలాగే గురువులకు గాని లోకానికి గాని కూడా చెప్తున్నారన్నమాట. ఓ మానస అంటే ఓ మనస సంచరించు, తన మనస్సుకి తానే చెప్తున్నాడు. అలాగే మనకి కూడా చెప్తున్నారు, ఓ జనులారా మీ మనస్సును కూడా సంచరించనివ్వండి అని. బాగానే ఉంది, సంచరించనివ్వండి అని. ఎక్కడ సంచరించనివ్వాలి, ఎలా, ఏమిటి, ఈ విషయానికి వస్తే ఈ ప్రశ్నలకి సమాధానమే తరువాతి పాదము. మానస సంచరరే అన్నారు, మరి ఎక్కడ అనేదే తరువాతి పాదము. బ్రహ్మణి మానస సంచరరే. బ్రహ్మణి మానస సంచరరే. బ్రహ్మణి మానస సంచరరే. బ్రహ్మణి మానస సంచరరే. ఈ పాదాన్ని మనం విడదీస్తే ఇందులో బ్రహ్మణి మానస సంచర రే. మానస సంచరరే అనేది మనం ఇంతకు ముందే చూసాము. బ్రహ్మణి అనేది ఏమని వస్తుంది అంటే ఇది పుల్లింగ బ్రహ్మన్ శబ్దం యొక్క రూపాంతరం అన్నమాట. మీరు దీన్ని విభక్తుల్లోకి పోయి ఏ విభక్తి వస్తుందంటే సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి అనేది మనం తెలుగులో తెలిసిందే. లేకపోతే ఎందుట్లో అనేది దాని స్థానమును చెప్పడానికి వస్తుంది అనమాట. అందున్ ఇందున్ నన్ అని చెప్పేసి మనకి తెలుగులో అంటారు. అంటే అందులో ఇందులో అని చెప్పి. మరి బ్రహ్మణికి సప్తమి విభక్తి ఏమవుతుంది అంటే బ్రహ్మన్ శబ్దం అన్నమాట. బ్రహ్మం శబ్దానికి సప్తమి విభక్తి అంటే బ్రహ్మమునందు, బ్రహ్మమునందు అని చెప్తున్నారు. తర్వాత మనం ఇంతకు ముందే చూసాము
మానస అంటే ఓ మనస, సంచర అంటే సంచరించుము, రే అంటే ఇది స్వతంత్ర ప్రయోగం లేదన్నమాట, సంబోధన. ఈ మొత్తానికి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అంటే ఓ మనస సంచరించుము, బ్రహ్మమునందు సంచరించుము అని చెప్పేసి చెప్తున్నారు సదాశివ బ్రహ్మేంద్రుల వారు. ఎక్కడ సంచరించాలి అంటే దీనికి ఎందుకు చెప్పారు అంటే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. మనస్సు అనేది అత్యంత చంచలమైనది అని చెప్పేసి. ఇంకా మనసం లోపల మనం పరిశీలిస్తే మనో సంకల్ప వికల్ప సంఘాత అని చెప్పేసి అన్నారు. అంటే సంకల్పము వికల్పము, ఆలోచన కల్పించడము, ఆలోచనని తీసివేయడము, వీటి సమూహం అన్నమాట. అది వీటి మధ్య సంఘర్షణ. సో ఒక క్షణం ఒకదాన్ని పట్టుకుంటుంది, మరో క్షణం దాన్ని వదిలేసి ఇంకో దాని వెంట పడుతుంది. ఒక్క పట్టాన నిలవదు, మిమ్మల్ని నిలువనీయదు. దాన్ని మీరు గట్టిగా బంధిద్దాము, దాన్ని ఏదన్నా అదుపులో పెట్టి సంస్కరిద్దాము అంటే చాలా కష్టం అన్నమాట. కానీ అదే అత్యంత ప్రాధాన్యమైన విషయం అన్నమాట. ఎందుకు అంటే మీరు దాన్ని అదుపులో పెట్టకుండా మీరు ఏదైనా సాధించాలి అంటే మీ వల్ల ఏది కాదు. అందుకే యోగులు తరచూ కూడా తమ మనసును అదుపులో పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా పెట్టుకుంటారు అంటే వాళ్ళు తమ మనసుతో తామే మాట్లాడుతూ ఉంటారనమాట. తమ మనస్సుకి తామే చెప్పుకుంటా ఉంటారు. అలా చెప్పుకునన్నా అదుపులో పెడదామని చెప్పేసి. మీరు ఇది పలు కీర్తనాచార్యులు కానీ వీళ్ళు చెప్పే కీర్తనల్లో మీరు గమనించవచ్చు. వాళ్ళు కూడా గొప్ప యోగులే. యోగుల కృతులు కానివ్వండి, ఇప్పుడు మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అని అంటున్నారు. ఇందుట్లో లేదు. మనకి బాగా ప్రఖ్యాతమైన కీర్తన తెలుగులో అన్నమాచార్యుల వారు రచించారనమాట. ఆయన కీర్తనలు ఏమంటారు? హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా. హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము అన్నాడు. హరినామమే కడు ఆనందకరము, మరుగవో ఓ మనస మరుగవో అని చెప్పేసి హరినామాన్ని మరుగు మనస అని చెప్పేసి అన్నమయాచార్యులు మనస్సుకి చెప్పుకున్నారనమాట. అలాగే పంచరత్నాలు, త్యాగయ్య చేసిన పంచరత్నాల్లో కూడా ఒకటి సాధించనే ఓ మనస అని చెప్పుకున్నారన్నమాట. సమయానికి తగు మాటలాడేనే అని అంటారు. అంటూ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సాధించనే ఓ మనస అని చెప్పేసి హరిలీలల్ని, రాముడు విష్ణువు వీళ్ళందరి లీలల్ని ఆ పాడి ఆడి ఆ జడిలో తన మనస్సును తడిపేశాడు త్యాగయ్య. ఇలాగనే సదాశివ బ్రహ్మేంద్రులు కూడా గురుతత్వంలో నిలబడి తన మనస్సుని తానే బుజ్జగించుకుంటూ దారికి తెచ్చుకుంటూ లోకానికి కూడా అన్యాపదేశంగా హితోపదేశం చేశారు. ఏదో ఇండైరెక్ట్గా చెప్తున్నట్లుగా లోకానికి కూడా చెప్పారు, తన మనస్సుకి తానే చెప్పుకుంటూ. ఇది బహుశా మీరు ఎలా కూడా ఊహించుకోవచ్చు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఆయన మనస్సుని అదుపు చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో పుట్టిన కీర్తన ఇది. బయట చెప్తా ఉంటారు కదా మెథడ్ అని చెప్పేసి, టెక్నిక్ అని చెప్పి. ప్రతి యాక్టర్కి లేకపోతే ప్రతి ప్రొఫెషనల్కి ఒక టెక్నిక్ ఉంటుందని. మీరు ఇలా అర్థం చేసుకోవాలనుకుంటే సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఆయన మనస్సుని అదుపు చేసుకోవడానికి వాడిన టెక్నికే ఈ కీర్తన అనుకోవచ్చు అనమాట. మీకు స్వయంగా ఇక్కడ అర్థమవుతుంది ఆయన ఎలా ప్రాసెస్ చేశాడు అంటే. సో ఆయన మెథడ్ అనుకోండి, ఆయన టెక్నిక్ అనుకోండి, ఆయనకు అనేక కృతులు ఉన్నాయి, అందులో ఇదొకటి. కాకపోతే గురువులు అనేవారు సహజంగా వాడే పద్ధతి అన్నమాట ఇది. తమ మనస్సుని అదుపులో పెట్టుకోవాలంటే దానితోటి వాళ్లే మాట్లాడతా అదుపులో పెట్టుకోవడం. వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు మీకు కూడా ఉపయోగపడవచ్చు ఇది. అందుకే ఆయన అంటున్నాడు మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. దాన్ని మీరు అనుకోవచ్చు యోగులేంటి బుజ్జగించడం ఏంటి అంటే, మనసు అనేది అదొక వింత జీవి అనుకోండి. ఒక రకంగా జీవి అనడం కరెక్ట్ కాదు, బట్ పోల్చాలి అంటే వింత జీవి. ఎందుకంటే మీరు దాంతో పేచీ పెట్టుకున్నారనుకోండి, మీ మాట అస్సలు విందు. అరటికాయ గురించి ఆలోచించొద్దంటే అరటికాయ గురించి ఆలోచిస్తుంది. సో ఇలాంటిదనమాట. అది చాలా క్లిష్టమైనది దాన్ని హ్యాండిల్ చేయడం. అందుకనే ఓ మనస నువ్వు అరటిపండు గురించి ఆలోచించొద్దు అని అన్నావు అనుకోండి, దాని గురించి ఆలోచిస్తుంది. అందుకని ఆ నిలకడలేని తత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం మొదటడుగు. ముందు మీ మనసు ఏంటి, అది ఎంత నిలకడలేనిది, ఎంత చంచలమైనది అనేది తెలుసుకోవాలి.
అప్పుడే దాని చంచలతని మీరు గమనించవచ్చు. మీరు తెలియకపోతే అది ఎంత చంచలంగా ఉంది ఎలా గమనిస్తారు? దాని సంకల్ప వికల్పాలు ఎలా వస్తున్నాయి ఎలా పోతున్నాయో మీరు గమనించకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఉపయోగం చెప్పండి? అందుకని అసలు ఈ సంకల్ప వికల్పాలు ఉన్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి అని మీరు ఎరిగి ఆ తర్వాత వాటిని గమనించి అప్పుడు ఎందుకంటే మీరు ఒకటి చూడండి, మీరు బయట మనసు అనేది ఎక్కడ నిలవదు, యాంత్రికంగా జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు పూజలు చేసేటప్పుడు స్పష్టంగా గమనించవచ్చు, పాద్యం సమర్పయామి అంటావు, కానీ మీరు ఒకవేళ నిజంగా అంతగానే డెడికేటెడ్గా చేస్తున్నా పాద్యం సమర్పయామి అనే మొదల్లో ఉంటుందేమో పాద్యం మీద మీ మనస్సు, కానీ ఆ అక్షరాలు చివరికి వచ్చేసరికి మీ చేతులు పాద్యం సమర్పిస్తానే ఉంటాయి, మనసు అక్కడ ఉండదు, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోనీ అక్కడ దాకా నిలిచిందంటే ఆ తర్వాత మళ్ళీ వేరే నెక్స్ట్ చదివేది ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్లేలోపు మనసు మీకు ఆల్రెడీ శ్లోకం తెలుసు కాబట్టి రాబోయేదేంటో దాన్ని యాంత్రికం చేసేసి నువ్వు చదువుకో, నువ్వు చదివేది నోరా, చేతులా నువ్వు చేసేది నువ్వు చేయి, నీకు తెలుసు కదా ఏం చేయాలో, నేను ఇంకో చోటకి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అలా పలికేటప్పుడు మీరు ఎక్కడ ఉండాలి? మీ దేవుడి దగ్గర మనస్సు ఉంటుందంటే ఎంతసేపు ఉంటుందనేది ఇక్కడ ప్రశ్న. అది చేతులకి అప్పగించే పనులు చేతులకు అప్పగించేసేసి, కాళ్ళకు అప్పగించే పనులు కాళ్ళకు అప్పగించేసేసి, నోటితో మంత్రాలు చదివే పనులు మంత్రాలు చదివేలా చేసేసి అది ఎక్కడికో పారిపోతుంది. దీన్నే యాంత్రికం చేయడం అంటారు. మన ఇంద్రియాలను మనస్సు యాంత్రికం చేస్తుంది. మీరు ఇది ఒకవేళ పూజలు కానీ ఇవేమన్నా చేయకపోతే మీరు పనులు చేసేటప్పుడు లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు గమనించవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు డ్రైవ్ చేసేటప్పుడు అరే కొన్ని క్షణాల ముందు నా మైండ్లో ఏముంది, బ్లాంక్గా ఉంది అంతా, అంటే జర్నీలో నేను ఏం గమనిస్తున్నాను, నేను రోడ్డుని ఇదంతా గమనిస్తున్నాను, కానీ నేను వచ్చిన రోడ్డు నాకేది గుర్తులేదు, ఎలా వచ్చాను ఇక్కడ దాకా అని చెప్పి మీరు నడిపేటప్పుడే మధ్యలో అనిపించింది. ఏంటంటే బ్రెయిన్ని ఆటో పైలట్లో పెట్టి ఎదురుగా ఏమొస్తున్నాయి వెహికల్స్ అని మైండ్ ఒక సెకండ్ అట్లప్పుడు బ్లాంక్ అవుతూ ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుసు అనమాట ఈ విషయం. మీరు బాగానే నడుపుతున్నారు, ఎదురుగా ఏమన్నా వెహికల్స్ కానీ వీటిని వస్తే మీరు ప్రాపర్గా బ్రేక్లు ఇవన్నీ వేయగలరు. సడన్గా ఏదైనా జరిగితే అప్పుడు ఉలిక్కి పడతారు చూసారా మీరు, అప్పుడు సడన్గా ఇంపల్స్ వస్తుంది, మీరు కంట్రోల్ చేసుకుంటారు అనమాట. కంట్రోలింగ్ ఇష్యూ కాదు, మనసు ఎక్కడికి పోయిందనేది ఇక్కడ ప్రశ్న. ఇంద్రియాలను యాంత్రికం చేసేసి అది ఎటో చెల్లిపోతుంది అనమాట. మీరు అందుకే మనకి పాటల్లో కూడా అంటూ ఉంటారు, ఎటు వెళ్ళిపోయింది మనస్సు అనేసి. ఇలా ఒంటరైందంటారు, అది వేరే విషయం లేండి. ఎటో వెళ్ళిపోయింది మనస్సు అనమాట. ఆ పరుగెత్తే బుద్ధినే నిలబెట్టాలి. అది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే మనస్సు యొక్క లక్షణమే చంచలత. అది గాలిని నిలవమంటే నిలవదు. గాలి అన్నాక మీరు చిన్న చిన్న కంటైనర్లో పెట్టిన గాలి నిలవదు, కదలిక దాని లక్షణం. అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే బ్రహ్మేంద్రుల వారు ఆయనకి మనస్సు యొక్క లక్షణం తెలుసు కదా, మనస్సు యొక్క లక్షణం చంచలత అని చెప్పి ఆయన దాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకోవడమే మొదటి అడుగు అన్న. తెలుసుకొని దాన్ని గమనిస్తున్నాడు. గమనించడం రెండవ అడుగు. మూడవ అడుగు ఏంటి? ఓ మనసా, చంచలత్వం నీ లక్షణం అని నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఆపను. నిన్ను నిలబెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు నిలబడాల్సిన అవసరమూ లేదు, నువ్వు స్వేచ్ఛగా విహరించు అని అంటూనే నువ్వు తిరుగు, కానీ పరబ్రహ్మమును పట్టుకొని తిరుగు, పరబ్రహ్మమునందే తిరుగు అని. ఏ పని చేస్తున్నా పరబ్రహ్మమును వీడకు, బ్రహ్మమును పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. నువ్వు ఏడాడు తిరుగుతావు తిరుగు, పరబ్రహ్మమును పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగు. తినేటప్పుడా, లేకపోతే నిద్ర లేచినప్పుడా, పనుకునే ముందా, పనులు చేసేటప్పుడా. ఎప్పుడన్నా గొప్ప గొప్ప యోగులు ఏంటంటే వాళ్ళు నోరు పలకకపోయినా వాళ్ళ మనసులో హరినామస్మరణ లేకపోతే శివారాధన లేకపోతే అమ్మవార ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట, పరదేవత. అది వాళ్ళు యోగులు ఎలా అయ్యారంటే అలా అయ్యారు. నా వల్ల అవుతుందంటే నా వల్ల కాదు, నేను యోగిని కాదు, కానీ యోగులు ఎలా అయ్యారనే చెప్తున్నా. అలా అవ్వడానికి ఎవరన్నా ప్రయత్నించాలి అని చెప్పేసి. అందుకనే ఇక్కడ బ్రహ్మముతో మనస్సుని సంధానం చేస్తున్నారు సదాశివ బ్రహ్మేంద్రుల వారు. మానస సంచరరే, నువ్వు సంచరించు ఓ మనస, బ్రహ్మణి మానస సంచరరే, ఓ మనస నువ్వు బ్రహ్మమునందు సంచరించు. ఈ ఒక్క మాట చాలు లెక్కైతే. హితోపదేశం క్రింద ఈ ఒక్క మాట సరిపోతుంది. ఎందుకంటే కీలకం ఇదే. మీరు ఆ బ్రహ్మమునే పట్టుకోగలిగితే తర్వాత ఆ బ్రహ్మమే మిమ్మల్ని తీసుకువెళ్తుందన్నమాట చేరాల్సిన చోటికి. ఏ గురువు చెప్పినా, ఎవరు చెప్పినా, ఏ హితోపదేశం చేసినా కూడా వారు చెప్పేది చివరికి ఈ సందేశమే. బ్రహ్మణి మానస సంచరరే, మీరు బ్రహ్మమును పట్టుకోండి, అది పట్టుకోవాల్సిన విషయం, అది చేరాల్సిన గమ్యం అని చెప్పేసి. కానీ బ్రహ్మణి మానస సంచరరే అంటున్నారు, మనసుతో ఎలా పట్టుకోవాలి? మీరు చెప్పారు మనస్సు అని చెప్పేసి సంచరించమన్నారు, ఎక్కడా అని అడిగితే బ్రహ్మణి అని చెప్పేసి అంటున్నారు. ఎలా
ఎలా పట్టుకోవాలి? బ్రహ్మమునందు సంచరించడానికి మనసుకు కూడా ఎలా పట్టుకోవాలంటే ఒక ఆలంబనం కావాలన్నమాట. దేనన్నా పట్టుకోవాలి కదా. మీరు మెట్లెక్కాలి అంటే పైకి వెళ్ళాలి అంటే పై అంతస్తుగా మెట్లెక్కాలి, లేకపోతే తాడుని అలాడదీసి తాడుని పట్టుకుని వెళ్ళాలి. మీరు ఎగిరెళ్ళలేరు కదా. అది సో మీకు ఒక ఆలంబనం కావాలి. అందుకే సదాశివ బ్రహ్మేంద్రుల వారు తన మనసుతో, ఓ మనసా, నువ్వు బ్రహ్మమును పట్టుకోమన్నాను, అయితే నేను ఆ బ్రహ్మము యొక్క పోలికలు నీకు చెప్తాను, వాటిని బట్టి ఒక చిత్రాన్ని నువ్వే గీసుకో, ఆపై ఎవరి బొమ్మ వచ్చిందో చూడు అని చెప్పేసి అంటున్నాడు. మీరు చూద్దాం ఆయన ఏ పోలికలు చెప్పాడు కీర్తనలో. ఎవరు వస్తారు ఈ పోలికలు మీరు స్మరించుకుంటే? ఎవరన్నా ఆటోమేటిక్గా వస్తారా? వస్తారు. చూడండి, అలా అంత సులువైన పోలికలు ఇచ్చారు, అంత సులువైన ఆలంబన ఇచ్చారన్నమాట ఆయన పట్టుకోవడానికి. తరువాతి పాదము మదశిఖి పింఛాలంకృత చికురే. మదశిఖి పింఛాలంకృత చికురే మదశిఖి పింఛాలంకృత చికురే. ఇక్కడ కొంచెం పలికే విధానాలు రెండున్నాయి. మీరు దీన్ని ముందు విడదీసి చెప్తాను పదాలు ఏమిటా అని చెప్పేసి. మద శిఖి పింఛ అలంకృత చికురే. ఇక్కడ మీరు గమనిస్తే పింఛాలంకృత అని వచ్చింది. ఇక్కడ పింఛ అనే పదము, అలంకృత అనే పదము సంధి ఏర్పడి సవర్ణ దీర్ఘ సంధి కింద పింఛాలంకృత అయింది. సవర్ణ దీర్ఘ సంధి మీరు కలిపి పలకొచ్చు, కలపకుండా కూడా పలకొచ్చు. మదశిఖి పింఛాలంకృత చికురే ఇలా పలకొచ్చు. మదశిఖి పింఛ అలంకృత చికురే ఇలా కూడా పలకొచ్చు. ఎందుకంటే తర్వాత వచ్చే పాదంలో రెండు రకాలుగా బయట ప్రచారంలో ఉంది. దాంట్లో సంధి లేకపోతే మనకి పైన ప్రాస కుదరాలి అంటే ఇక్కడ పింఛ అలంకృత అని విడదీసి చదివితే ఒకదానితోటి కుదురుతుంది, పింఛాలంకృత అనేసి కలిపి చదివితే ఇంకో దాంతో కుదురుతుంది. కింద ఏ పాదం మీరు ఫాలో అవుతున్నారనే దాన్ని బట్టి పై పాదాన్ని కూడా మీరు కొంచెం మార్చుకొని పలకాల్సి ఉంటుంది. అది ఏమిటా అని చెప్పేసి తర్వాత పాదం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను, నేను అక్కడ చెప్తాను. సో ఇప్పుడు ముందుగా ఇందుట్లో మదశిఖి పింఛ అలంకృత చికురే అంటే మద అనేది గర్వించు ఆర్ ఉల్లసించు అనే అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ ఇది మీరు విభక్తులు లేవు, ఎందుకంటే కలిపేసి విభక్తులు ఒక్కచోటే వస్తుందన్నమాట. మిగతావన్నీ కూడా మూల పదాలే తీసుకొచ్చారు. మద అంటే గర్వించే లేకపోతే ఉల్లసించే అని అర్థం వస్తుంది. ఆ తర్వాత శిఖి అంటే నెమలిని సంస్కృతంలో శిఖి అంటారనమాట. ఆ తర్వాత పింఛ అంటే మీకు తెలిసిందే, పింఛము లేకపోతే నెమలిపురి అంటారు. తెలుగులో మనకి పింఛము అనొచ్చు ఒత్తుచ్చ, లేకపోతే పింఛము మామూలు చాతోటి కూడా పిలవచ్చు అనమాట. రెండు రకాలుగానే ఉంది. కానీ సంస్కృత ప్రకారం చూస్తే పింఛము ఇలా పలకాలన్నమాట. ఆ తర్వాత అలంకృత అంటే అలంకరింపబడిన. తర్వాత ఇది ఇక్కడ మనకి విభక్తులు వస్తాయి అన్నమాట. చికురే అంటే పుల్లింగ చికుర శబ్దం అన్నమాట. విభక్తుల్లోకి వెళ్తే మనకి విభక్తులు చూడాలి. సప్తమి విభక్తి మనకి చికురే అంటే మీకు అర్థమవుతుంది అనమాట. అకారాంత పుల్లింగ శబ్దాలన్నిటికి కూడా సప్తమి విభక్తిలో ఈ ఏత్వం వస్తుంది. చికురే. బ్రహ్మణి అని వచ్చింది కదా, అది ఇకారాంత పుల్లింగం, అది నకారాంత పుల్లింగంలేండి. మీరు రామ అనేదాన్ని రామే అంటారు, ఇలా ఉంటుంది. మరి చికురే అంటే ఈ చికుర శబ్దానికి అర్థము ఏంటంటే వెంట్రుకలు అన్నమాట. ఏ వెంట్రుకలు ఇంకా చెప్పాలి అంటే పైన ఒక్క పిల్లకి గేస్తారు కదా చిన్నపిల్లలు, అప్పుడు బాగా జుట్టంతా పట్టుకొని నడినెత్తికి లాగి చుట్టూ రబ్బర్ బ్యాండ్ ఏదో పెడతా ఉంటారు మనకి, రెండు పిల్లకల్లాగా కాకుండా. దాన్ని అంటారు అనమాట. సహజంగా వెంట్రుకలు అనొచ్చు, లేకపోతే సహజంగా ఈ చికురం అనేదాన్ని ఆ పిల్లకి వాడుతూ ఉంటారు. ఆ వెంట్రుకలు గలవాని యందు, చికుర అంటే వెంట్రుకలు అనుకోవద్దు, చికురహ అంటే వెంట్రుకలు గలవాడు అనేసి కూడా మీరు అర్థం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చికురే అంటే ఎవరైతే చికురమునందు ఈ మదశిఖి పింఛ తోటి అలంకరింపబడి ఉన్నాడో, అలంకరించబడిన చికురము కలవాడో వాని యందు అనే అర్థం వస్తుంది. ప్రాపర్గా మీరు చూస్తే ఉల్లసించిన నెమలి యొక్క పింఛముల చేత అలంకరింపబడిన చికురము కలవాడు ఎవడైతే ఉన్నాడో వాని యందు
అని చెప్పేసి చెప్తున్నారు. ఇందాక చెప్పారు కదా ఎలా పట్టుకోవాలని చెప్పి, నేను ఒక బొమ్మ గీస్తాను, ఓ మనసా ఆ బొమ్మ గీసిన తర్వాత నువ్వు ఆలోచించు ఎవరొస్తారు నీకని చెప్పేసి. ఇప్పుడు మనకి చెప్పారు, పేరు చెప్పారా ఎవరని? నేను చెప్పానా పోనీ పేరు? చెప్పలా. జుట్టులో బాగా పిలక వేసి మధ్యలో నెమలిపురి పెట్టేది ఎవరికి? మీకు తెలిసిందే కదా ఎవరా అని చెప్పేసి. మనస్సు పసిపిల్లవాడిని వంటేదన్నమాట. దాన్ని ఏది ఆకర్షణ అనిపిస్తే దాన్ని పట్టేసుకుంటుంది. అందుకే దానికి ఏది పట్టుకోవాలి ఏది పట్టుకోకూడదు అని మనమే నేర్పాల్సి ఉంటుంది. మీ అంతటా మీరుగా దానికి మంచిదాన్ని పట్టించకపోయారనుకోండి, అది వెళ్ళి దానికి నచ్చిందని లేకపోతే దానికి అందంగా కనిపించిందని అది ప్రమాదకరమైనా కానీ దాన్నే పట్టుకుంటుంది అనమాట. అది చెడ్డదాన్ని పట్టుకుంటే దాన్ని జాగ్రత్తగా దాని మనసులోంచి ఆ చెడ్డదాన్ని తీసి మంచిదాన్ని మనమే పెట్టాలన్నమాట. అలాగే ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్రుల వారు కూడా అత్యంత క్షేమకరమైన దాన్నే పట్టుకోవడానికి మనస్సుకి ఇస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడిని చూపించి వీడిని పట్టుకో అంటున్నాడు. ఎందుకంటే పిల్లలంటే ఎవరికన్నా తీపే. ఒక చక్కని మంచి అందమైన పిల్లవాడిని చూస్తే వాడిని ఎత్తుకోవాలి, వాడిని ముద్దాడాలనిపిస్తుంది, వాడిని ఆడించాలనిపిస్తుంది అనమాట. కోపంలో ఉన్నోళ్ళు కూడా పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత అట్లాగే శాంతిస్తారనమాట. పెద్దల మనస్సును సులువుగా లాగే శక్తి సహజంగా పిల్లలకుంటుంది. సహజం అన్నమాట ఇది. అయితే పిల్లల్లోనే ఎవరు ప్రత్యేకమైన వాడో, ఎవరు అందరి మనస్సును ఇట్టే పట్టేయగలడో, ఎవడు చూడడంతోటే మనసుకి ఎవరిని చూస్తే మీకు మనసు ఎట్టే ఆనందపడుతుందో ఆ ఆనంద ఘనుడు ఎవరో, ఎవడు సాక్షాత్ ఆనంద స్వరూపుడో, ఎవడిని పట్టుకుంటే మోక్షం సిద్ధిస్తుందో ఆ పిల్లవాడినే బ్రహ్మేంద్రుల వారు ఇక్కడ మనకు అందించారన్నమాట. మనక తన మనస్సుకి ఆయన అందించారు. ఇంతకు ఎవడైనా మదశికి పించాలంకృత చికురే అన్నారన్నమాట. సాధారణంగా పిల్లలకి పెద్దవాళ్ళలా కాకుండా జుట్టుని మధ్యలో నడినెత్తిన కుచ్చులా వేసి దానికి చుట్టూ పూలమాలో ముత్యాల సరమో లేక ఏదన్నా ఇప్పుడు ఏంటంటే రబ్బర్ బ్యాండ్లో క్లిప్లో ఏదోటి పెడతా ఉంటారనమాట. పెట్టి తర్వాత పైకంతా లాగిన తర్వాత దాన్ని ఏదో స్ప్రెడ్ చేస్తారు. ఏదో ఒక ఫౌంటైన్ లా ఉండేలా అట్లా 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 స్ప్రెడ్ చేస్తారనమాట. దాన్నే చికురం అంటారని చెప్పాను ఇందాక. కానీ ఈ పిల్లవాడు తన జుట్టుపై ఒక నెమల్ని పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడి పేరేమిటి ఆయన చెప్పలా. ఇక్కడే కాదు మొత్తం కీర్తనలో కూడా ఎక్కడా చెప్పరాయన. కానీ ఆ వర్ణన వింటే ఎవరి మధ్యలోనైనా ఒక్కరే గుర్తుకొస్తారు. ఆ పిల్లవాడిని పట్టుకోమని అంటున్నాడు సదాశివ బ్రహ్మేంద్రుల వారు. పైగా నేను ఇందాక చెప్పాను, ఎందుకంటే పిల్లల్ని తేలిగ్గా పట్టుకుంటాం అన్నమాట. మన మనస్సు సహజంగా పిల్లల వైపు ఇట్లా ఆకర్షితులవుతుంది. అందున ఈ పిల్లవాడు ప్రత్యేకము, ఈ పిల్లవాడి పట్ల అతని వైపు ఇట్టే ఆకర్షితం అవుతుంది. కాబట్టి అంత సులువైన ఆకర్షణ వస్తువుని పట్టుకోవడానికి తన మనస్సుకి ఇస్తున్నాడు. అలాగే ఇది పాటించే వాళ్ళకు కూడా చెప్తున్నారు అన్నమాట. అది ఇంకా సరే బానే ఉంది. తర్వాత ఇంకా అంతకు మించి ఏం చెప్తున్నారు, ఒక పిల్లోడిని ఇస్తున్నాడు, బానే ఉంది. ఆ తర్వాత ఇంకా అంతకు మించి అని చెప్పేసి ఇంకా ఏదో ఊతం ఇస్తున్నారండి. చూడండి ఏంటి అదని. మహనీయ కపోలజిత ముకురే, మహనీయ కపోలజిత ముకురే, మహనీయ కపోలజిత ముకురే మానస. ఇక్కడ కూడా మనకి 2 రకాలుగా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇదొకటే కాదు. ముందుగా ఇది స్టాండర్డ్గా తీసుకుంటాను నేను. దీన్ని మనం విభజిస్తే మహనీయ కపోల జిత ముకురే, ఇది ఇందుట్లో పదాలు అర్థం చూస్తే మహనీయ అంటే శ్రేష్టమైన లేకపోతే పూజించదగిన అని, కపోల అంటే చెక్కిలి చెంపలంటారు కదా, బుగ్గలు అవన్నమాట కపోల అంటే. జిత అంటే జయించిన లేదా జయింపబడిన. ఇక్కడ జయింపబడిన మీనింగ్ వస్తుంది. జయింపబడిన అని చెప్పి. జిత క్రోధుడు అంటే జయింపబడిన క్రోధము గలవాడు అని. అంటే క్రోధము ఉంది కానీ అది జయింపబడింది అనమాట మీ చేత. ఆ తర్వాత ముకురే అనేది చూస్తే ఇది పుల్లింగ ముకుర శబ్దము. ఇందాక మనకి చికురే ఎలాగైతే ఉందో, బ్రహ్మణి ఎలాగైతే ఉందో అట్లా ఇప్పుడు ఇది ముకుర శబ్దానికి కూడా సప్తమి విభక్తి. అంటే ముకురమునందు అని చెప్పేసి. మరి ముకురము అంటే ఏంటి? ముకురము అంటే అద్దము, అద్దమునందు అని చెప్పేసి అంటున్నారు. దీని అర్థంలోకి వెళ్తే అద్దాన్ని జయించిన, అద్దం కన్నా కూడా నున్నని శ్రేష్టమైన చెక్కిలి గలవాని ఎందు అని చెప్పేసి ఇక్కడ వస్తుంది.
మనకి మీకు తెలుసు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నా, పిల్లవాడి చెక్కిలు ఎలా ఉంటుందంటే అద్దం కన్నా కూడా నున్నగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకటేముందంటే మహనీయ, కపోల, జితముకురే అని చెప్పాను కదా, విజితముకురే అని కూడా చెప్తా ఉంటారు. రెండు ఉన్నాయి, మహనీయ కపోల జితముకురే, మహనీయ కపోల విజితముకురే అని. అయితే రెండు కూడా మీకు అర్థం ఎక్కడా తప్పదు. జిత అన్న విజిత అన్నా కూడా గెలవబడిన అనే అర్థం వస్తుంది. కాకపోతే విశేష పదం పడిందనమాట మనకి. విజిత అంటే అర్థం దెబ్బతిన్నది మనకి. మరి పలికేటప్పుడు ప్రాస తప్పకుండా ఉండాలి అంటే ఇలా చూడాలి. మీకు ఇంతకు ముందు పాదం ఉంది కదా, మదశిఖి పింఛ అలంకృత చికురే. మీరు ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో నీలం రంగులో, ఇందుట్లో పదాలు కింద ఉంచితే పైన విజిత అని పలికితే దీనికన్నా ముందు పింఛ అలంకృత అని పలకాలి. లేదు కింద కపోల జితముకురే అంటే పైన పింఛాలంకృత అని రెండింటినీ సంధి అనుసంధానం చేసి సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం పింఛ అలంకృత అని విడదీయకుండా పింఛాలంకృత అని చెప్పేసి పలకాలి. అప్పుడు మనకి ముందొచ్చే 4 పదాలు, 4 అక్షరాలు మదశిఖి మహనీయ అనేది సరిపోతుంది. తర్వాత పింఛాలంకృత 5 అక్షరాలు, కపోల జిత 5 అక్షరాలు, లేదా పింఛ అలంకృత కపోల విజిత 6 అక్షరాలు, ఇలానే సరిపోతుంది అనమాట. చికురే ముకురే మనకి సరిపోయింది. మీరు పలకాలంటే ఆ పైన ఎలా ఉందనే దాన్ని బట్టి పైన ఎలా పలకాలి, కింద ఎలా పలకాలి అనేది రెండింటిని సరిచూసుకొని మీరు కపోల జిత అనొచ్చు, లేకపోతే కపోల విజిత అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, మీకు అర్థము దెబ్బతినదు. ఆ తర్వాత ఇప్పుడు మనకి దీని భావంగానే దీని లోపలికి వస్తే, ఇందాక మదశిఖి పింఛాలంకృత చికురే అన్నారు, ఓకే. ఇప్పుడు పిల్లవాడు ఎవరో మనకు మదిలో మెదిలింది, ఎవరో ఉన్నాడు నెమలేక పెట్టుకొని ఇదంతా ఉన్నాడు. పేరు చెప్పలేదు మనకి. పేరు చెప్పకపోయినా ఆ పిల్లవాడిని మీరు పట్టుకున్నారు. మహనీయ కపోల జిత ముకురే అంటున్నాడు. ఇప్పుడు అద్దం అన్నిటికన్నా కూడా నున్నది. పైగా తనని తాను చూసుకొని మురిసిపోవడానికి, తనని తాను చూసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. తన గురించి తాను తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ పిల్లవాని కపోలము అనగా చెంప ఎంతటి అద్దాన్నైనా జయించినది. అంటే మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇంతకన్నా గొప్ప అద్దము లేదు అని చెప్పేసి అంటున్నారన్నమాట ఆయన. సో మనకి ఇది ఇక్కడే కాదు, మనకి బయట కవుల్లో కానీ రకరకాలుగా మనకి నాకు బాగా నచ్చిన పాట ఒకటి ఉంది. కృష్ణం వందే జగద్గురుం సినిమాలో సిరివెన్నెల వారు రాసిన పాట అన్నమాట. కృష్ణం వందే జగద్గురుం అందుట్లో కృష్ణుడి అవతారాన్ని వర్ణించేటప్పుడు ఇన్ని రీతులుగా ఇన్నెన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్టి ఆవరణ తరణము అని చెప్పేసి అంటారన్నమాట ఆయన. కృష్ణావతారమేరా బాబు, నిన్ను నీకు చూపించే జ్ఞానదర్పణం అని చెప్పేసి ఆయన చెప్పారు అక్కడ. ఇక్కడ కూడా అలాగే ఇంతకన్నా గొప్ప అర్థం ఏది లేదు మిమ్మల్ని మీరు చూసుకోవడానికి అంటున్నారు సదాశివ బ్రహ్మేంద్రుల వారు. పిల్లలు సహజంగానే కొంచెం బొద్దుగా ఉంటారు. బక్కగా ఉంటే అంత అందం కూడా అనిపిస్తుంది అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు బొద్దుగా ఉంటే బాగోదు, కానీ పిల్లలు బొద్దుగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది వారి ఎదుగుదలకు సంబంధించిన విషయం అనమాట. వాళ్ళు బొద్దుగా ఉన్నారంటే వాళ్ళు బాగా ఎదుగుతారు తర్వాత. అలాగే వాళ్ళని హత్తుకున్నా కూడా ఎంత మెత్తగా ఉంటుందన్నమాట. పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటే, మగాళ్ళైనా మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరన్నా కానీ ముద్దుగా బొద్దుగా ఉన్నారని చెప్పేసి అంటారు. మనలోని మృదుత్వాన్ని కూడా వాళ్ళ మెత్తదనం అనేది బయటికి లాగుతుందన్నమాట. ఇంతకీ పిల్లల్లో ఏ భాగం ఆకర్షించింది అని అడిగితే దాదాపు 99% మంది కూడా ఆ బొగ్గలు చూడండి అసలు కొబ్బరి ముద్దల్లా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇట్టే కొరుకు తినేయాలనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. పిల్లవాడు పెరిగే కొద్దీ ఆ మృదుత్వం తగ్గిపోతుంది, శరీరం దృఢమవుతుంది. అందుకే ఎవరికి కొంచెం వయసు వచ్చినా కూడా, అంటే ఎవరన్నా కానీ కొంచెం వయసు వచ్చిన పిల్లలను చూస్తే పసిపిల్లలను ముద్దు పెట్టుకోవాలన్నట్టు పెద్దవాళ్ళని పెట్టుకోవాలనిపించదు. కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళు బొగ్గలు కానీ అవేం అంత అట్రాక్టివ్ కూడా అనిపించవు. మనలోని మృదుత్వాన్ని వాళ్ళు బయటికి తీసుకురాలేరు, వాళ్ళు పెరిగారన్నమాట. ఇది సహజం. ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్రుల వారు కూడా ఏ విషయమైతే మనల్ని సహజంగా ఆకర్షిస్తుందో, అతి చంచలమైన మనస్సుని అత్యంత సులువుగా ఏది పట్టి ఉంచుతుందో ఆ పసివాడి బొగ్గని, అందున ఏ పిల్లవాడిని చూసి గోవులకు కానివ్వండి, గోపస్త్రీలకు కానివ్వండి మాతృప్రేమతో, అలాగే గోపస్త్రీలే గారు రాక్షస స్త్రీలకు కూడా పాలతో స్తనములు భరితమయ్యాయో ఆ పిల్లవాని అత్యంత ఆకర్షణీయమైన బొగ్గలని పట్టుకోమని చెప్తున్నాడు. అయితే మీరు అనొచ్చు, ఇదంతా బాగానే ఉందండి, మరి అంతలా ఒకే దాన్ని పట్టుకుంటే దానితో బంధనం ఏర్పడదా అండి, మోహం ఏర్పడదా దానితోటి అని చెప్పేసి మీరు అడగొచ్చు. అవును,
ధ్యాయుతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అని చెప్పేసి అన్నారు. మీరు దేన్ని అయితే ధ్యానిస్తా ఉంటారో, ఏ విషయాన్ని అయితే, ఆ విషయంతో మీకు సాంగత్యం ఏర్పడుతుంది. ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన వాటి మీద మీకు మమకారాసక్తి పెరుగుతుంది అని గీతాచార్యుడు చెప్పాడు సాంఖ్యయోగం 62వ శ్లోకంలో. అయితే ఇతర విషయాలు ఏవైనా గాని మనుషులను ఆకర్షించి కట్టిపడేసి బంధనాల్లోకి తోసేస్తాయి. ఆపై అంటే తోసేసిన తర్వాత బంధనాల్లోకి ఆపై ఏమవుతుంది? ఇందాకటి శ్లోకం ఉంది కదా, దాని 2వ భాగంలో చూస్తే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధో విజాయితే. ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వల్ల మీకు మమకారాసక్తి పెరుగుతుంది. వాటి పట్ల ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది, మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. చివరకు ఆ సంఘం క్రోధానికి దారితీస్తుంది. ఆ క్రోధం ఆపై క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పేసి నాశనానికి దారితీస్తుంది. అయితే ఆ బంధము సదాశివ బ్రహ్మేంద్రుల వారు అందించిన పిల్లవాని బొగ్గతో పెట్టుకుంటే ఏమవుతుందంటే, దీనికి కూడా గీత శ్లోకంలోనే చెప్తారనమాట. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అని చెప్పేసి ఇందాక సాంఖ్యయోగం 63 శ్లోకం దగ్గర ఆపాం. ఇప్పుడు 65వ శ్లోకంలో చెప్తున్నాడు, భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది అని. అది బంధమే అయినప్పటికీ మిగతా వాటిలా కాకుండా ఈ బంధనము మోక్షానికి దారితీస్తుంది. అందుకే దీన్ని ఏది పట్టుకుంటే మనిషి ముక్తుడవుతాడో దాన్ని చూపిస్తున్నాడు అన్నమాట సదాశివ బ్రహ్మేంద్రుల వారు. ఓ మనసా, దాన్ని పట్టుకో, ఆ కోపోలమునందు సంచరించు అంటున్నాడు. సరే, ఇప్పటిదాకా పిల్లవాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పాడు, ఇలా ఉంటాడు, దీన్ని పట్టుకో అని చెప్పేసి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడ ఉంటాడో చెప్తున్నాడు. ఆ పిల్లవాడిని ఎలా చేరుకోవాలో, అయితే ఎక్కడ ఉంటాడా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొంచెం ఆ ఆలంబనం అనేది ఎలా చేయాలనడానికి ఇంకొంచెం మనకి ఇక్కడ సూచనలు ఇస్తున్నాడు, లేకపోతే పాయింట్స్ అనుకోండి, ఏదన్నా చెప్తున్నారు అనమాట ఆయన. ఏంటి అని చెప్పేసి చూద్దాం. మదశికి పించాలంకృత చికురే మహనీయ కపోలజిత ముకురే మహనీయ కపోలజిత ముకురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. మానస సంచరరే. శ్రీరమణీ కుచ దుర్గ విహారే. శ్రీరమణీ కుచ దుర్గ విహారే. శ్రీరమణీ కుచ దుర్గ విహారే. ఇందుట్లో పదాలు విడదీస్తే మనం శ్రీ రమణీ కుచ దుర్గ విహారే, ఈ పదాలు ఒక్కొక్క దాని అర్థం చూద్దాం. శ్రీ అనగా లక్ష్మి, రమణి అనగా ఇది స్త్రీలకు వాడతారు, ఈమె యందు రమింతురు స్త్రీ రమ. లక్ష్మీదేవికి కూడా రమణి అనే పేరుంది. ఆ తర్వాత కుచ అంటే స్థనము, దుర్గ అంటే ఇది దుర్గము అన్నమాట, కోట. విహారే అంటే పుల్లింగ విహార శబ్దము. పుల్లింగ విహార వచ్చింది, విహారే అంటే సప్తమి విభక్తి అవుతుంది, ఏకవచనం అవుతుంది అన్నమాట. దీని అర్థం చూస్తే విహరించువాని ఎందు అని. ఇప్పుడు దీని అర్థం మొత్తం కలిపి చూస్తే రమ అంటే రమణీయమైన లక్ష్మీదేవి యొక్క కుచదుర్గము అనగా గుండె హృదయములో విహరించే వాని ఎందు. ఎవరైతే ఆ రమణీయమైన లక్ష్మీదేవి యొక్క హృదయములో విహరిస్తా ఉంటాడో వాని యందు మనస నువ్వు సంచరించు అని అంటున్నాడు. రమణి అంటే స్త్రీ అని అర్థం వస్తుంది చెప్పాను. అయితే ఆ పదానికి మరొక అర్థం కూడా ఉంది. రమణి అనగా రమ, ఆనందమునిచ్చినది, లక్ష్మి అనర్థం. ఈమె ప్రజలకు ఆనందాన్ని ఇస్తుంది, ప్రజలు కూడా ఈమె యందే రమిస్తారు. ఆ ప్రకారం చూస్తే రమణి అంటే లక్ష్మి, అలాగే శ్రీ అన్న లక్ష్మినే. మరి రెండు ఒకేసారి ఎందుకు వాడారు? ఇక్కడ శ్రీ అని వాడారు, మళ్ళీ రమణి అని వాడాల్సిన అవసరం ఏముంది? వ్యర్థం కదా అర్థం రెండుసార్లు వాడడం. రెండుసార్లు ఒకే పేరు చెప్పడం వింతగా ఉంటుంది. కనుక ఇక్కడ
శ్రీరమణి అంటే శ్రీ అనే స్త్రీ గురించి మాట్లాడుతూ ఉండవచ్చు. ఆ స్త్రీ కుచముల దుర్గము అనగా హృదయమునందు అని ఉండొచ్చు అనమాట. లేదా ఎవరైతే పోషణ కోసము పలు కారణాల కోసం ఈమెని ఆశ్రయిస్తారో, ధనం కోసం కానీ రకరకాలుగా, ఆ శ్రీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈమెను ఆశ్రయిస్తారో, ఎవరైతే వచ్చిన సంపాదనతో ఈమె యందు రమిస్తారో, అంటే సంపాదన అంటే లక్ష్మీదేవి కదా, ఆ శ్రీ హృదయములో విహరించేవాని యందు అంటూ ఉండవచ్చు. అలా కూడా ఓ మనస అందరూ ఈమె కటాక్షం కోసం తపిస్తారు, కానీ ఈ రమణి అంటే ఎవరెవరైతే ఈమె యందు రమిస్తూ ఉంటారో, ధనం యందు రమించిన వాడు దాదాపు ఎవడో ఉండడండి ఈ లోకంలో. లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం, అనేక ఐశ్వర్యాలు ఉన్నాయి. కాతే మనం బేసికల్ మనీ తీసుకున్నా కూడా, బేసిక్ మనీ, దాని యందు రమించిన వారు దాదాపు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. సో ఎవరైతే ఆమె యందు రమిస్తారో ఆ రమణి తన హృదయమందు ఆ మహనీయ కపోలజిత ముకురుడున్నాడు కదా, అతన్ని పెట్టుకుంది. వాడిని పట్టుకో అంటున్నారు సదాశివ బ్రహ్మేంద్రుల వారు. ఇది ఇక్కడే కాదండి, మనకి శంకరాచార్యుల వారు కూడా చెప్తారనమాట. కనకధార స్తోత్రంలో చెప్తారు. అక్కడ మనకి రెండు వేర్వేరు శ్లోకాల్లో కానీ ఇట్లా చూస్తే అక్కడ ఏముంటుందంటే, అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి అని ఉంటుంది. తర్వాత త్వాం మురారి హృదయేశ్వరీం భజే అని చెప్పేసి. సో ఇక్కడ మనం త్వాం మురారి హృదయేశ్వరి అంటే మురారి హృదయేశ్వరి అయిన నువ్వు అని చెప్పేసి అంటున్నారు. అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి అని చెప్పేసి, ఎవరంటే హరియందు ఉండే ఆమె ఎల్లప్పుడు అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా వస్తుంది అంటే, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శ్రీవారి చరణముల వద్దనే ఉంటుంది. ఇది మీకు తెలిసిందే. ఆయన పాదాలను సేవిస్తున్నట్టు. అంతే, మనం ఏ పోస్టర్ చూసినా కూడా, బొమ్మ కానీ ఎక్కడన్నా డిస్క్రిప్షన్ అంతా కూడా ఆయన పాదాలని సేవిస్తున్నట్టే ఉంటుంది. ఇవిడ అంటే ఆయనకేమన్నా కాళ్ళ నొప్పులా, మసాజ్ చేయించుకుంటున్నాడా, ఇట్లాంటిదేం కాదనమాట. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆయన్ని అనుసరిస్తుంది. అందుకే అక్కడ ఉంటుందన్నమాట ఆయన పాదాల దగ్గర. ఆయన ఎటు వెళ్తే ఈమె అటే వెళ్తుంది. అందుకే ఆమె ఎప్పుడు ఆయన పాదాలందు ఆయన పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. అలా ఈ సాధ్వి ఆయన్ని తన హృదయంలో పెట్టుకోగా, ఆ రమాపతి కూడా ఆమెను తన గుండెల్లో పెట్టుకున్నాడు. అదే మనకి పైన చెప్తుందన్నమాట. అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి అని చెప్పేసి త్వాం మురారి హృదయేశ్వరీం భజే అంటున్నారు. ఈమె ఆయన్ని తన గుండెల్లో పెట్టుకుంది. ఆయన కూడా ఈ సాధ్విని, ఇంతలా తన గుండెల్లో పెట్టుకున్న ఈ సాధ్విని తిరిగి ఆయన తన గుండెల్లో పెట్టుకున్నాడు. ఆమె ఆయన్నే అనుగమిస్తుంది, ఆయన ఆమెను గుండెల్లో పెట్టుకున్నాడు. ఆమె కూడా ఆయన్నే తన గుండెల్లో పెట్టుకుంది. ఐశ్వర్యం కావాలి అంటే ఐశ్వర్యం వెంటపడద్దు, ఐశ్వర్యేశ్వరుని వెంటపడండి అని అంటారు. ఐశ్వర్యం వెంటపడండి, మీకు దొరకదు. కానీ ఐశ్వర్యానికి కూడా ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పట్టుకోండి. ఆయన్ని పట్టుకుంటే ఆయనతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. ఆయన పాదాలని పట్టుకోగలిగితే లక్ష్మి తనంతట తానే లక్ష్మీ వల్లభునితో పాటు మీ వెంట వస్తుంది అని. ఆ రమాపతే ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడు మీ ఇంట్లో ఉంటే, మీ మనసులో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీకు ఏది ఇవ్వాలో, మీ దేవుడికి ఏది ఇవ్వాలో దాన్ని ప్రసాదిస్తాడు. మామూలు ఐశ్వర్యం మిమ్మల్ని దారి తప్పించవచ్చు, కానీ ఈ ఐశ్వర్యం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, మీ ఆత్మోన్నతిని కలుగు చేస్తుంది. అందుకే ఆయన శ్రీరమణీ కుచదుర్గ విహారే అని అన్నాడు. శ్రీరమణీ కుచదుర్గ విహారే, శ్రీరమణీ కుచదుర్గములో ఎవరైతే విహరిస్తా ఉంటాడో ఆమె మదిలో, అతని యందు నువ్వు రమించు అని చెప్పేసి. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎలా పట్టుకోవాలి? శ్రీరాముని అంటే ఆయన్ని అనుకరిస్తుంది, మరి మనం ఎలా పట్టుకోవాలి అంటే కదా, మనకి మదశిఖిపించాలంకృత చికురే అన్నాడు, మహనీయ కపోలజిత ముకురే అన్నాడు, శ్రీరమణీ కుచదుర్గ విహారే అన్నాడు. ఆమె అంటే వెంటబడింది. సిరికింజప్పుడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు అన్నాడు. కానీ ఆమె ఎట్లాగో వెంటబడి వచ్చిందనమాట. మనం ఎట్లా వస్తాం, మనం ఎట్లా పట్టుకోగలం అంటే, మీరు వెంటబడి పట్టుకోలేరు, ఆయన్నే పట్టుకోలేరు. కానీ దానికి సొల్యూషన్ లేదని కాదండి, ఉంది. శ్రీరామని అనుకరిస్తుంది, మీరు అనుకరించలేరు అంత మాత్రాన. కానీ ఆయన పట్టుకోవడానికి ఒక మార్గం ఉందన్నమాట. ఆ మార్గం ఏమిటా అని చెప్పేసి తరువాతి పాదంలో చెప్తున్నాడు. ఆ మార్గం ఏంటో చూద్దాం. శ్రీరమణీ కుచ దుర్గ విహారే, శ్రీరమణీ కుచ సేవక జన మందిర మందారే, సేవక జన మందిర మందారే, శ్రీరమణీ కుచ దుర్గ విహారే, సేవక జన మందిర
మందారే. సేవక జన మందిర మందారే. ఈ పదాన్ని విడదీస్తే సేవక జన మందిర మందారే. సేవక అనగా సేవకులు, సేవించువాడు. జన అనగా మనం జనులు అనుకుంటాం, కరెక్టే. కానీ జన అంటే పుట్టినవన్నమాట, జీవులు. మనం జనులు అని చెప్పేసి కేవలం ప్రజలకే వాడుతూ ఉంటాం. లేదు, ఏ జీవి కూడా ఆ జన కిందకే వస్తుందన్నమాట. జీవుల గురించి, అందరి గురించి చెప్తున్నారు ఇక్కడ. జనులనే కేవలం ప్రజలనే కాదు, మనుషులనే కాదు. మందిర అంటే ఇల్లు, మందిరము. మందారే అంటే పుల్లింగ మందార శబ్దానికి చెందిందనమాట. ఇది మందార శబ్దం మళ్ళీ సప్తమి విభక్తి ఏకవచనము. దీని అర్థంలో చూసుకుంటే మందారము అంటే మందార చెట్టు కాదండి, ఒక కల్ప వృక్షం అన్నమాట. ఆ కల్ప వృక్షాలు 5 ఉన్నాయి, చెప్తాను. ఆ కల్ప వృక్షమునందు అంటున్నారు. ఎవరి కల్ప వృక్షము చూడండి. ముందు అర్థం చూస్తే తనను సేవించు జీవుల ఇంటిలో ఉన్న మందారమందు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఆ మందారం ఎవరైతే ఉన్నారో ఆ మందారమైన వాని యందు ఓ మానస సంచరించు అంటున్నాడు. ఇక్కడ మనం ఈడ అర్థం చూస్తే పిల్లవాడిని పట్టుకోవాలనేది అందరికీ అనిపిస్తుంది. కానీ వాడిని పట్టుకోవాలంటే పిల్లవాడు కదా, ముందు వాడి మనస్సుని గెలవాలి, వాడిని మచ్చిక చేసుకోవాలి. వాడికి ఏ చక్కెరో తేనో లేకపోతే మనకి చిన్నప్పుడు ఆ నాయనమ్మలు వీళ్ళందరూ తాయము అని ఇచ్చేవాళ్ళు అనమాట. తాయం అంటూ ఏదన్నా రుచికరమైన పదార్థమో ఏదో ఒకటి పెడుతుంటే నిదానంగా వాడు మీకు అలవాటు అవుతాడు. ఫస్ట్ మీ ఇంటికి వస్తాడు, మీ దగ్గరకు వస్తాడు. ఓకే, అంటే సహజంగా ఏంటంటే వాళ్ళు భయపడతా ఉంటారు అన్నమాట, కొంచెం భయంగా ఉంటారు, రావడానికి బిడియంతో ఉంటారు. సో మీరు ఎట్లా వాడికి ఏదైనా మంచి వాడి పొట్టకు బాగా నచ్చింది పెడితే వాళ్ళు ఎక్కువ సార్లు మీ దగ్గరకు రావడానికి, మీ దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడతారు. ఇది మన పిల్లల విషయమే కాదు, పక్కింటి పిల్లల సంగతి కూడా అంతే. సహజంగా తెలుసు, మనకి ఇంట్లో ఏదైనా బాగుంటే వాతావరణం, పక్కింటి పిల్లలు కూడా మన ఇంటికి వచ్చి ఉంటారన్నమాట. ఇంతే, మీరు నచ్చేశారనుకోండి, పిల్లవాడి సంగతి అనేది ఎలా ఉంటుందంటే, మీరు నచ్చేస్తే వాడు వాళ్ళ ఇంట్లో కన్నా కూడా మీ ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటాడు. అదే మీరు వాడికి నచ్చింది చేశారనుకోండి, ఓకే, వాడికి నచ్చంది చేస్తే వాడు తీసుకోడు. తినమన్నారనుకోండి, తిండు, ఊసేస్తాడు. వాడికి మొగమాటాలు ఇట్లాంటి ఏం లేవు. వాడికి ఏదనిపించింది అదే చెప్తాడు, ఏదా కావాలో అదే చేస్తాడు. లేదు మీరు బలవంతం చేయాలని చూస్తే బోరుమని ఏడుస్తాడు అనమాట. ఇది సాధారణ పిల్లల పరిస్థితి. కానీ సదాశివుల వారు పట్టుకోమని ఇస్తున్న పిల్లవాడు మామూలు వాడు కాదు, అందరి ఇళ్లలోకి వెళ్లేవాడు కాదు, ఎవరి ఇళ్లలో పెడితే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేవాడు కాదు ఆ పిల్లోడు. వాడికి నచ్చినది ఎవరు పెడతారో, ఎవరు చేస్తారో అక్కడికి వెళ్తాడు వాడు, పిల్లవాడిలాగానే. కాకపోతే పిల్లవాడిలానే ఎవరు నచ్చింది పెడతారో, ఎవరు నచ్చింది చేస్తారో అక్కడికి వెళ్తాడు. కానీ ఏది నచ్చుతుంది అనే దగ్గర ఈ పిల్లవాడు చాలా ప్రత్యేకం అన్నమాట. పిల్లవాడికి ఏం నచ్చుతుంది? పంచభక్ష పరమాణాల్లా కాదు, ఆయనకి ఏది ఇష్టమో ఆయనే చెప్పాడు. మళ్ళీ గీతలోకి వెళ్తే రాజవిద్యాయోగంలో చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయత్నాత్మనః అన్నారు. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ఏదైతే ప్రేమతో ఇవ్వబడిందో దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను. అశ్నామి ప్రయతాత్మనః అని చెప్పేసి, ఏది అహం అశ్నామి, నేను తింటాను. భక్తి ఉపహృతం, భక్తి ఉపహృతం అంటే భక్తితోటి ఇవ్వబడిందనమాట, నేను తింటాను అంటున్నాడు. మీరేం పెడుతున్నారు అనేది కాదు, మీరు పెట్టే ఏ కొంచెమైనా భక్త్యా ప్రయచ్చతి, భక్తితో సమర్పిస్తారో తదహం అశ్నామి, దానిని నేను ఆరగిస్తాను అంటున్నాడు. గజేంద్రుడు ఏమిచ్చాడని సిరికింజప్పకుండా కదలెళ్ళాడు. రుక్మిణీదేవి ఏం పెట్టిందని ధరణీధరుడే ఒక్క తులసీ దళముకే తూగిపోయాడు. పిల్లలు ఎంత స్వచ్ఛమైన మనస్కులో అంతకంటే స్వచ్ఛమైన వాడి పిల్లవాడు. పిల్లలు సాక్షాత్ భగవత్ రూపం అంటారు, ఇతడు భగవంతుడు. మీరు ప్రేమతో ఘాటుగా ఉండే తులసీ దళాన్ని సమర్పించిన వ్యాప్నోతీతి విష్ణువు అన్న విష్ణువు మీ ఇంటిలో, మీ హృదయంలో స్థితుడవుతాడు. ఎలా ఉంటాడు? స్థితుడవుతాడు సరే, ఎలా ఉంటాడు? మందిర మందారే, మందిరమునందు అంటే మీ ఇంటిలో మందారముల కల్పవృక్షముల. ఇందాక చెప్పాను కదా కల్పవృక్షాలు 5 అని. మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము. మందార కల్పవృక్షము తనని ఎవరు సేవిస్తారో వారికి అన్ని ప్రసాదిస్తుందన్నమాట. ఈ బాలుడు కూడా ప్రేమతో దగ్గరకు తీసుకొని భక్తితో ఏ కొంచెం పెట్టినా మీకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తాడు. ఇంపార్టెంట్ ఏంటంటే
మీరు నిజంగా అంత భక్తితోటి పెట్టగలరా అనేది. నా వల్ల కాదండి ప్రస్తుతానికైతే, నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. పిల్లవాడు ఇవన్నీ ఎలా ఇస్తాడని అనుకోకు మనసా. వాడు పిల్లవాడు కాదు, పిల్లవాడి రూపంలో ఉన్న పెద్దవాడు, పెద్దవాడిలా కనిపించే మహావృద్ధుడు, మహావృద్ధుడిలా కనిపించే పసివాడు. వాడికి ఒక వయసు అంటూ లేదు. పిల్లవాడా, ముసలివాడా, యవ్వనస్తుడా, లేకపోతే ఇంకా వార్ధక్యమా, ఏదాని, వాడికి ఒక వయసు అంటూ లేదు. వాడు కాలానికే అతీతుడు. కాలోస్మి అన్నాడైనా కాలానికి అతీతుడు కూడా ఆయనే. ఈ ఒక్కడిని పట్టుకో మనసా అంటున్నాడు సదాశివ బ్రహ్మేంద్రుల వారు. ఈ ఒక్కడిని పట్టుకో అని. అంతేకాదు, ఇప్పటిదాకా పిల్లవాడిని గురించి చెప్పాను, ఓకే, అది మీకే, అంటే మనసా నీకే అంటే నీకే కాదు. ఏంటంటే ఇప్పటిదాకా పిల్లవాడు అది ఇదని చెప్పేసి రకరకాల లక్షణాలు చెప్పాడు కదా. ఓ మనస, ఈయన మనసుతో మాట్లాడుతున్నాడు. ఓ మనసా, ఇది నీకే కాదు, లేకపోతే జనాలకు చెప్తా, ప్రజలారా ఇది మీకే కాదయ్యా, మేము అనగా మా యోగులం ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా వాడినే పట్టుకున్నాము. వాడే మాకు ఆలంబన. గురువులు అనేవారు అందరూ కూడా చివరకు పట్టుకునేది ఆ జగద్గురువునే అంటున్నాడు తర్వాత రాబోయే పాదంలో. సంచరరే సేవక జన మందిర పరమహంసముఖ చంద్రచకోరే. పరమహంసముఖ చంద్రచకోరే పరమహంసముఖ చంద్రచకోరే పరమహంసముఖ చంద్రచకోరే. పరమహంసముఖ చంద్రచకోరే. దీన్ని మనం విడదీస్తే పరమ, హంస, ముఖ, చంద్ర, చకోరే 5 పదాలు. పరమ అంటే ఉత్కృష్టమైన, అన్నిటికన్నా హైయెస్ట్. హంస అనేది ఇక్కడ యోగులకు వాడతారన్నమాట. హంస అనేది అందరికి కాదు, ఆత్మారాముడే విరాజిల్లే అవధూతల్ని హంసలు అంటారన్నమాట. వాళ్ళకి ఇంకా తరతమ భేదాలు ఇట్లాంటివి ఏముండవు, వాళ్ళు ఆత్మనందు రమిస్తూ ఉంటారు. తర్వాత ముఖ అంటే ముఖము, చంద్ర అంటే చంద్రుడు, చకోరే అంటే ఇది పుల్లింగ చకోర శబ్దానికి సప్తమి విభక్తి. చికురే ఎలాగో చిగురానికి, అలాగే సప్తమి విభక్తి ఏకవచనము చూసుకుంటే వెన్నెల పులుగు అంటారనమాట. ఇక్కడ ఏదైతే చకోర పక్షి అంటే వెన్నెల పులుగు అంటారు, అది లక్షణం ఏమిటంటే ఇది ఒక పౌరాణిక పక్షి అన్నమాట. చంద్రకిరణములతో తృప్తి చెందుతుంది. ఆ చకోర పక్షినందు అంటున్నాడు అనమాట. చకోర పక్షినందు ఆనందించేది ఏంటా అనుకోవద్దు. ఇక్కడ అర్థం ఏమిటంటే చకోర పక్షుల వంటి పరమహంసలు అంటే యోగులు వాళ్ళ ముఖములకు చంద్రుడైన వానియందు అని. చకోర పక్షి మీకు దాని గురించి చెప్తాను. చకోర పక్షి ఒక పౌరాణిక పక్షి, అది చంద్రకిరణాలతో తృప్తి చెందుతుంది. అందుకే అది ఎప్పుడు చంద్రుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. అలా చకోర పక్షులకు చంద్రుడు ఎలాగో పరమహంసలకు ఈ పిల్లవాడు కూడా చకోర చంద్రుని వంటివాడు. ఆ పరమహంసలు ఎప్పుడు కూడా భగవంతుడినే మనసునందు భావన చేస్తూ ఉంటారు. అంతటా ఆయన్నే చూస్తుంటారు. అంతెందుకు, నీకు తెలియదా మనసా నేను ఎంతలా తప్పిస్తుంటానో అని ఈయన కూడా గుర్తు చేస్తూ ఉండుండొచ్చు తన మనసుకి. తన మనసుతోటే కదా ఆయన మాట్లాడుతుంది. అది మనకి గీత సాంఖ్యయోగం చూస్తే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే అని చెప్పేసి అంటున్నారు గీతాచార్యుడు. ఏమంటున్నాడంటే అన్ని ప్రాణులు దేన్నైతే పగలనుకుంటాయో అది పండితుడికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు అని చెప్పేసి. దీని అర్థం మనం పగలు మేల్కొంటాము, యోగులు పగలు నిద్రిస్తారు, మనం రాత్రి నిద్రపోతాం, యోగులు పగలు మేల్కొని ఉంటారు. ఇది కాదండి. మామూలు వ్యక్తులు దేని గురించి ఎరుక లేకుండా నిద్రపోతా ఉంటారో, పగటిపూట కన్నులు తెరిచున్నా ఎరుక లేకుండా నిద్రపోయే విషయం ఒకటి ఉంది. దేని గురించి అయితే వాళ్ళు అట్లా నిద్రపోతుంటారో దాని పట్ల యోగులు పూర్తి జాగ్రత్తతోటి ఉంటారు. ఏదైతే మామూలు వ్యక్తులకు ఏమాత్రం తెలియరాని చిమ్మ చీకటో, అంటే మనకు ఒక విషయం ఉంది, ఆ విషయం గురించి మనకి ఏ కొంచెం కూడా తెలియదు, మనకి లిటరల్గా అది చీకట అన్నమాట. అది ఆ యోగులకు పట్టపగలు అని అర్థం. మరి ఆ యోగులు పట్టపగటిన మెలుకవులో దేన్ని చూస్తారు? పరమహంసముఖ చంద్రచకోరే.
శంకర్లు భజగోవిందోలు అంటారు. యోగరతోవ భోగరతోవ సంగరతోవ సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు. వారు చూసేది, చూడాలని తప్పించేది, చూడకుండా బ్రతకలేనిది ఆ చకోర చంద్రుడైన వాడినే. వాడే ఆ యోగుల జీవితానికి, జీవనానికి ఆధారం. వాడే సమస్త జగత్తుకి ఆధారం. వీడిని తీసేయండి, యోగులు బతకలేరు. మీరు ఆహారము, నీళ్లు ఏవి ఇవ్వకపోయినా వాళ్ళు తట్టుకుంటారు, కానీ ఇతడు లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు అనమాట. యోగరతోవ భోగరతోవ సంగరతోవ సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎవరైతే చిత్తము బ్రహ్మమునందు రమిస్తుందో వాడు ఆనందమే 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 ఆనందిస్తూనే ఉంటాడు. అందుకే యోగులకు చకోర పక్షులకు చంద్రుడు ఎలాగో యోగులకు అతడు అలాగా, వాడిని పుట్టుకో అంటున్నాడు. ఇంత చేసినాక ఆ మనస్సుకి స్వయం ప్రవర్తకముగా ఒకటి సంభవిస్తుంది. అదేమిటంటే చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస. ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు పతాక స్థాయిని అందుకోబోతున్నారు అనమాట. ఈ ఒక్క పాదంతో. పాదంలో ఏమంటున్నారంటే పరిపూరిత మురళీరవధారే. పరిపూరిత మురళీరవధారే పరిపూరిత మురళీరవధారే. మీరు తెలుగులో మురళీరవధారే అనుకోవచ్చు. సంస్కృతంలో లా లేదు కాబట్టి మురళీరవధారే అవుతుంది. దీన్ని మీరు విడదీస్తే పరిపూరిత మురళీ రవధారే అవుతుంది. పరిపూరిత అంటే సంపూర్ణమైనది, పవిత్రమైనది అన్నమాట. నింపబడినది, అంతటా వ్యాప్తమైనది అనే అర్థం వస్తుంది. మురళి అంటే తెలిసిందే మనకి, పిల్లన గ్రోవి, వేణువు అంటారు, వంశీ అంటారు. రవ అంటే శబ్దము. ధారే అంటే రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. రెండు తీసుకోవచ్చు మీరు, కాకపోతే ఎలాగైనా తీసుకోండి, రెండు అర్థాలు చెప్తాను. ఇది పుల్లింగ ధార శబ్దం కనమాట. సప్తమి విభక్తి ఏకవచనంలో వస్తుంది. దీని అర్థం చూస్తే మీరు ధారుడు లేదా ధార అనగా ప్రవాహమునందు, ఈ రెండు ఏదన్నా. ధార అంటే ప్రవాహం వస్తుంది, ధార అంటే ధారుడు, భరించువాడు, లేకపోతే దాన్ని హోల్డ్ చేసేవాడు అనమాట. ఆ అర్థం కూడా వస్తుంది. దీని అర్థాన్ని చూస్తే పవిత్రమైన లేకపోతే వ్యాప్తమై ఉన్న వేణునాద ధారుణినందు అని, లేకపోతే ఏదైతే వేణునాదం ఉందో ఆ ప్రవాహమునందు, ఈ అర్థం కూడా తీసుకోవచ్చు. నాకైతే ఆ వేణునాద ధారుణి నందు అని అనిపించింది, అందుకని నేను ఈ అర్థం చెప్తున్నాను అనమాట. ధార అనేది ఈ అకారంతో అంతం అవుతుంటే ధార అనేది పుల్లింగ శబ్దం అవుతుంది. ధార అనేది దీర్ఘం వస్తే అది స్త్రీలింగ శబ్దం అవుతుంది. అది కూడా ప్రవాహం అనే అర్థమే వస్తుంది అనమాట. కానీ దానికి ఈ ధారుడు అనే అర్థం రాదు. ఇక్కడ ధార అనేది పుల్లింగంలో వాడాడు, ఇక్కడ నాకు ధారుడు అనే అనిపిస్తుంది అనమాట. అందుకే దీన్ని చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పవిత్రమైన వేణునాదం ఏదైతే మీకు వినిపిస్తుందో ఆ వేణునాద ధారుని నందు ఓ మానస సంచరించుమురే అంటున్నారు అనమాట. మీరు భాగవతం చదివితే ఈ వేణునాదం మీద ఒక అధ్యాయమే ఉంటుంది. ఎలా ఉంటుందా అని ఆ గోపస్త్రీలు కానీ వీళ్ళందరూ ఆ శరదృతువు వచ్చినప్పుడు ఆ వేణునాదాన్ని విని అందరూ అట్లా మంత్రముగ్ధులైపోతా ఉంటారు. అస్పందనం గతిమతాం పులకస్తరూనాం అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇది భాగవతము దశమస్కందంలో 21వ అధ్యాయంలో వస్తుందన్నమాట. గతిమానములైన పశుపక్ష్యాదులు నిశ్చేష్టములగుచున్నవి, స్థావరములైన వృక్షములు సైతము కొమ్మలు రెమ్మలతో పులకించిపోవచున్నవి, జంగమములు స్థావరములుగా స్థావరములను జంగమములుగా మార్చివేయుచున్న ఈ వేణుగాన మహత్వము మిక్కిలి విచిత్రమైనది. గిరులెల్లా జలముల అంటే ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటారన్నమాట. ఇది చాలా మిక్కిలి విచిత్రమైనదని. మనకి దీన్ని పోతన గారు భాగవతంలో చెప్పారు ఇదే శ్లోకానికి. గిరులెల్లా జలములయ్యన్ దరులెల్లను బల్లవించే ధరణి గగన భూచెరులెల్లను జొక్కిరి హరిమురళి రవామృతము సోక ముద్దియా కంటే అని చెప్పేసి అంటున్నారు. ఓ ముద్దలారా, ఓ స్త్రీలారా, శ్రీకృష్ణుని మురళీ నాదామృతము సోకగానే కొండలన్నీ కరిగి నీరయ్యాయి, చెట్లన్నీ పల్లవించాయి, దేవతలు మానవులు అందరూ పరవశించిపోతున్నారు చూశావా అని గోపికలు చెప్పుకున్నారన్నమాట. దేవతలు కూడా ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ మనకి ధరణి గగన భూచెరులెల్లలు అని చెప్పేసి అన్నారు కదా, అదనమాట.
ఏ సాధనైనా ఆ వేణునాదం వినపడేంతవరకే. అది వినపడిన తరువాత ఇక సాధన అవసరం ఉండదు. అదే ఒకళ్ళ భగవంతుని పాదాల దగ్గర కట్టిపడేస్తుందన్నమాట. అందుకనే మీరింత చేసిన తర్వాత కూడా వేణునాదం వినిపిస్తుంది. వింటున్నావా? బాలుడిని చెప్పాను, అతడు చేసింది చెప్పాను, అతడు ఎక్కడ ఉంటాడో చెప్పాను, అతడు యోగులు కూడా ఎలా పట్టుకుంటారో అని చెప్పాను అతన్ని. అతడి వేణునాదం నీకు వినిపిస్తుందా అంటున్నాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకొని శ్రీరమణి తన గుండెల్లో ఎట్లా పెట్టుకుంది అట్లా శ్రీరమణిలా మీరు కూడా గుండెల్లో పెట్టుకుని ఎల్లప్పుడూ చకోర పక్షి చంద్రుని కొరకు చూస్తున్నట్లుగా మీ మదిలో ఆయన్నే పెట్టుకుంటే ఆ వేణునాదం వినిపిస్తుంది. సంసారమనే ఆవరణమును చెరిపివేస్తుంది. ఆ రమం వాయించిన వాడిలో ఐక్యం చేస్తుంది. ఆ పిల్లవాణ్ణి నీకిస్తున్నాను ఓ మనసా, వాణ్ణి పట్టుకో అని సదాశివ బ్రహ్మేంద్రుల వారు తన మనస్సుకి అలానే అన్యాపదేశంగా లోకానికి కూడా హితోపదేశం చేశారు. అదే ఈ కీర్తన. ఈ చిన్న కీర్తనలోనే ఇంత అర్థం దాగి ఉందన్నమాట. అందుకే ఇది అత్యంత ప్రత్యేకము కూడా. చాలా సులువైన పద్ధతితోటి ఈయన చాలా గంభీరమైన తత్వాన్ని అలాగే చాలా గొప్ప విషయాన్ని కూడా ప్రతిపాదించారు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. బ్రహ్మణి మానస సంచరరే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఓ మనస సంచరించుమురే, ఓ మనస బ్రహ్మమునందు సంచరించుమురే. భగవంతుని పాదాలు పట్టుకోవడం అనేది ఎవరికన్నా కూడా శ్రేయోదాయకం అన్నమాట. ఇటువంటి పరమాత్మ వైభవాన్ని చెప్పడం ఒకెత్తు, ఇంత గొప్పగా భగవంతుడు మీకు సులభుడు, ఇన్ని ప్రయోజనాలున్నాయి, ఇలా పట్టుకోండి అని ప్రతిపాదించడం ఒకెత్తు అన్నమాట. ఇంత చిన్న కీర్తనలో ఇంత లోతైన సులభ తత్వాన్ని నింపారు. ఆ జన్మ మౌని తన గురువు చెప్పిన తర్వాత ఇక మాట్లాడకుండా ఆ జన్మాంతం మౌనంగా ఉన్న శ్రీ 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 సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతుల వారు. అందుకే ఇది పరమ ఉత్కృష్టమైన కీర్తన అయ్యింది. అందుకే దీన్ని అన్ని చోట్ల అందరూ పాడుకుంటారు, దీని యందు రమిస్తా ఉంటారు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఇది శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి విరచిత మానస సంచరరే అను కీర్తన. ఇప్పటిదాకా మీకు చెప్పింది కానీ ఇదంతా కీర్తన అర్థమైనా కొంచెం నచ్చినా కానీ దయచేసి ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. మీకు ఈ కీర్తన నచ్చింది, మీకు కూడా ఏ కొంచెమన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ మనస్సు కూడా బ్రహ్మణి సంచరిస్తుందా, సంచరించుగాక అని అనుకుంటా సెలవు తీసుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి. పరమహంస ముఖ చంద్ర చకోరి పరిపూరిత మురళీరవధారే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే బ్రహ్మణి